మన ఇండియన్స్ అందరికీ గోల్డ్ అంటే ఇష్టం ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చే దసరా, దివాళీ, తర్వాత పెళ్లిళ్ళ సీజన్, ఇవన్నిట్లో మనము బట్టలతో పాటు బంగారం కూడా కొంటూ ఉంటాము. ఆ బంగారం మనము నగల రూపంలో కావచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కోసం చూసుకునే వాళ్ళు గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కెట్స్, మనం ఏదైతే బులియన్ అంటామో వీటిల్లో కూడా కొంటూ ఉంటారు. ఇందుకేనేమో మన ఇండియాలో $1.5 ట్రిలియన్ వర్త్ ఆఫ్ గోల్డ్ ఉందని అంటే అస్సలు ఆశ్చర్యపడక్కర్లేదు. అదొక్కటే కాకుండా చాలా మంది వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ అంటే స్టాక్ మార్కెట్లో కానీ వేరే బిజినెస్లో కానీ రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ చేసినప్పుడు అవి ఒకవేళ పడుతున్నప్పుడు గోల్డ్ అనేది పెరిగి మనకి ఒక న్యాచురల్ హెడ్జ్ లా కూడా పనిచేస్తుంది. సో దానికోసం కూడా చాలా మంది గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకు చేయరు? లాస్ట్ 20 years లో గోల్డ్ ఒక రిటర్న్స్, ఒక CAGR కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే అది 8% ఉంది. లాస్ట్ 5 years లో చూసినప్పటికీ కూడా అది 9% రిటర్న్స్ ఇచ్చింది. ఇప్పుడు మనం గోల్డ్ కొంటున్నాం అనగానే నగలు లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కెట్స్, ఓన్లీ ఇవే ఆప్షన్స్ ఉన్నాయా? ఇంకా వేరే దీనికంటే ఎక్కువ ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా మనకి ఇన్వెస్ట్మెంట్ కోసము? అవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. నా పేరు నిహాల్, మీరు చూస్తున్నది మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? సో ఇప్పుడు మనము గోల్డ్ అసలు ఎన్ని రకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, దాని ఆప్షన్స్ ఏంటి అని మనం ఆలోచించేటప్పుడు మనకి ఫస్ట్ వచ్చే ఆప్షన్ ఫిజికల్ గోల్డ్. ఈ ఫిజికల్ గోల్డ్ మనం డైరెక్ట్ షాప్కి వెళ్ళి అది మనం నగల రూపంలో కానీ గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కెట్స్ కానీ ఏవైతే డైరెక్ట్ షాప్కి వెళ్ళి కొంటామో దీన్ని మనం ఫిజికల్ గోల్డ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా సెకండ్ ఆప్షన్ వచ్చేసి డిజిటల్ గోల్డ్. ఈ డిజిటల్ గోల్డ్ అనేది మీకు ఫిజికల్గా కాకుండా ఎలక్ట్రానిక్ ఫామ్లో మీ తరఫున ఇంకో కంపెనీ వాళ్ళు మీ తరఫున గోల్డ్ కొని దాన్ని సెక్యూర్డ్గా లాకర్స్లో సేవ్ చేసి పెడతారు. ఇంకా థర్డ్ ఆప్షన్ వచ్చేసి గోల్డ్ ETF. గోల్డ్ ETF జస్ట్ మీకు నార్మల్ స్టాక్ మార్కెట్లో స్టాక్ లాగా కొని దాన్ని మీ డీమ్యాట్ అకౌంట్లో సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా ఫోర్త్ వచ్చేసి గోల్డ్ మ్యూచువల్ ఫండ్. ఇది సిమిలర్ టు గోల్డ్ ETF లాంటిదే ఉంటుంది. ఇంకా ఫిఫ్త్ వచ్చేది SGB, సావరెన్ గోల్డ్ బాండ్స్. ఇవన్నిట్లో ఉన్నప్పటికీ సావరెన్ గోల్డ్ బాండ్ అనేది ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అది ఎందుకు అనేది మనము తర్వాత వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడు మనము ఏవైతే 5 డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయో మనకి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి, కొనడానికి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు దాన్ని మనము ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఇన్ డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు మన ఫిజికల్ గోల్డ్ని 2 పార్ట్స్లో డివైడ్ చేద్దాం. ఒకటి ఆర్నమెంటల్ జ్యువెలరీ, ఇంకొకటి బులియన్. బులియన్లో వచ్చేసి గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కెట్స్. సో ఇప్పుడు ఆర్నమెంటల్ జ్యువెలరీ అని మనం మాట్లాడుతుంటే ఆర్నమెంటల్ జ్యువెలరీలో మీ అందరికీ తెలిసిందే మేకింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. సో మేకింగ్ ఛార్జెస్ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాము. ఒకవేళ డిజైన్ హెవీగా ఉండి డిజైన్ని బట్టి అప్ టు 12 to 15% కూడా మేకింగ్ ఛార్జెస్ అనేవి డెఫినెట్గా గోల్డ్ ఆర్నమెంటల్ జ్యువెలరీ మీద పడుతుంది. అది ఒక్కటే ఉందా? అది కాకుండా 3% GST కూడా దాని మీద ఉంటుంది. ఫిజికల్ గోల్డ్లో మనకి ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ప్యూరిటీది. అంటే మనం కొనే బంగారము 22 క్యారెట్, 24 క్యారెట్ పర్ఫెక్ట్గా ప్యూర్గా ఉందా లేదా, మనం అది కొంటున్నామా లేదా అనేది మనకి ఎప్పుడు ఒక డౌట్ ఉంటుంది. సో దానికోసమే మీరు రెప్యూటెడ్ జ్యువెలర్స్ దగ్గరికి వెళ్ళి BIS హాల్ మార్క్ ఉన్న జ్యువెలరీ మాత్రమే కొనండి ఆర్నమెంటల్ జ్యువెలరీ కొనాలనుకుంటున్నారంటే. ఈ ఫిజికల్ జ్యువెలరీలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకు తెలుసుకోవాలంటే ఎవరైతే అన్మ్యారీడ్ ఉమెన్ ఉన్నారో వాళ్ళు ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ ఏం లేకపోయినప్పటికీ కూడా అప్ టు 250 grams అనేది గోల్డ్ సేవ్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే ఒక అన్మ్యారీడ్ మెన్ ఏమో అప్ టు 100 grams గోల్డ్ సేవ్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ మీరు మ్యారీడ్ ఉమెన్ అయితే అప్ టు 500 grams వరకు మీరు గోల్డ్ సేవ్ చేసి దాచిపెట్టుకోవచ్చు ఇంట్లో, ఎలాంటి ప్రూఫ్ లేకుండా. అదే ఒకవేళ మ్యారీడ్ మ్యాన్ అయితే అదే సేమ్ 100 grams పెట్టుకోవచ్చు. ఆర్నమెంటల్ జ్యువెలరీ గురించి మనం తెలిసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కనుక గోల్డ్ కాయిన్స్ లేకపోతే గోల్డ్ బిస్కెట్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే దాంట్లో మనకు వచ్చే ఫస్ట్ మేజర్ అడ్వాంటేజ్ ఏదైతే ఇందాక మనము 12 to 15% మేకింగ్ ఛార్జెస్ ఆర్నమెంటల్ జ్యువెలరీలో ఉంటాయి అనుకుంటున్నామో అవి వీటి మీద పడవు. ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఆర్నమెంటల్ జ్యువెలరీకి బులియన్కి ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టు ప్యూరిటీ ఇష్యూస్ అనేవి ఉండవు. మనము గోల్డ్ బార్స్లో కానీ గోల్డ్ బిస్కెట్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే 99.5% ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్ అనేది మనకు వస్తుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ మనకి ఫిజికల్ గోల్డ్ అంటే ఆర్నమెంటల్ జ్యువెలరీ కావచ్చు, లేదంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు బులియన్ కావచ్చు, దీంట్లో మనకి మేజర్ డిసడ్వాంటేజ్ వచ్చేసి స్టోరేజ్ వస్తుంది. అంటే మనం కొని పెట్టుకుంటాము ఇంట్లో, దాన్ని సేఫ్టీ ఎలా ఉంటుంది అని మనకు ఒక బిగ్గెస్ట్ కన్సర్న్ ఉంటుంది. సో దానికోసం మనం బ్యాంక్ లాకర్స్లో పెట్టుకొని మళ్ళీ లాకర్ ఫీజు కట్టుకుని ఈ మెయింటెనెన్స్ అనేది మనకు ఒక పెద్ద హ్యాజిల్ అయిపోతుంది. అది ఒక్కటే కాకుండా ఎవరైతే చిన్న చిన్నగా ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకుంటారో, ఒక 500,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఫిజికల్ గోల్డ్ అనేది ఇన్వెస్ట్ చేయలేరు. సో అదొక మేజర్ డిసడ్వాంటేజ్ మనకి ఫిజికల్ గోల్డ్లో వచ్చేసి. ఇంకా ఆర్నమెంటల్ జ్యువెలరీలో మనకి అప్ టు 25 lakhs వరకు లోన్ వస్తుందేమో, కానీ బులియన్లో అనేది మీకు అసలు గోల్డ్ మీద లోనే ఉండదు.
అంటే గోల్డ్ కాయిన్స్ మీద మీకు లోన్ వస్తుంది, కానీ అది అప్ టు ఓన్లీ 50 గ్రామ్స్ వరకే. అదే మీరు బులియన్ తీసుకుంటే మీ దగ్గర కిలో ఉండనివ్వండి, 2 కిలోలు ఉండనివ్వండి, 10 కిలోలు ఉండనివ్వండి, మీకు లోన్ అనేది 0 వస్తుంది బులియన్ మీద. సో ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు 500,000 రూపీస్ లాంటి చిన్న ఇన్వెస్ట్మెంట్స్ మనం ఫిజికల్ గోల్డ్లో చేయలేం కదా, సో దీనికంటే బెటర్ ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందా, బెటర్ ఆప్షన్ ఏదైనా ఉందా అని అంటే ఎస్, డెఫినెట్గా ఉంది. అది డిజిటల్ గోల్డ్. డిజిటల్ గోల్డ్ మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టు మనం డిజిటల్గా కొని ఎలక్ట్రానిక్ ఫామ్లో సేవ్ చేసినప్పటికీ మన తరఫున మనం కొన్న కంపెనీ వాళ్ళు వాటిని ఫిజికల్గా కొని సెక్యూర్గా వాల్డ్స్లో పెడతారు. సో మనకి సేఫ్టీ అండ్ కన్సర్న్ ఇష్యూస్ అస్సలు ఉండవు. ఇంకా డిజిటల్ గోల్డ్ మనము గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్, అప్ స్టాక్స్ లాంటి రకరకాల ప్లాట్ఫామ్స్ లో మనం ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా అన్నిటికంటే బెస్ట్ రీజన్ ఏంటంటే దీంట్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి జస్ట్ 1 రూపీ అంతే. అంటే మీరు గోల్డ్ని ఫ్రాక్షన్స్లో కొనొచ్చు. అంటే మీరు సపోజ్ 10 రూపీస్కి గోల్డ్ కొంటే మీ 10 రూపీస్కి ఎంత గోల్డ్ వాల్యూ అనేది వస్తుందో ఆ 10 రూపీస్ వర్త్ మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. ఇంకా ఇది 24/7 ఓపెన్ ఉంటుంది. అంటే మీరు రాత్రి కానీ, పొద్దున కానీ, అర్ధరాత్రి కానీ ఎప్పుడైనా ఈజీగా కొని అమ్మొచ్చు. ఇంకా ఇది డిజిటల్ గోల్డ్ కాబట్టి దీంట్లో మనకి బులియన్ లాగా మేకింగ్ ఛార్జెస్ లేనప్పటికీ 3% GST మాత్రం ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు గూగుల్ పే, ఫోన్ పే ఇలాంటి వెండర్స్లో మీరు డిజిటల్ గోల్డ్ పర్చేస్ చేసినప్పుడు వీళ్ళు మేజర్గా 3 మేజర్ గోల్డ్ రిఫైనింగ్ కంపెనీస్ దగ్గర నుంచి గోల్డ్ అనేది పర్చేస్ చేస్తూ ఉంటారు. అందులో ఫస్ట్ వచ్చేసి MMT, ఇది గవర్నమెంట్ కంపెనీ. సెకండ్ వచ్చేసి ఆగ్మాంట్, థర్డ్ వచ్చేసి సేఫ్ గోల్డ్. ఈ 3 రిఫైనింగ్ కంపెనీస్ నుంచి ఈ అమెజాన్ కానీ, గూగుల్ పే కానీ, ఫోన్ పే కానీ వీళ్ళందరూ గోల్డ్ని పర్చేస్ చేసి మన తరఫున గోల్డ్ అనేది ఫిజికల్గా సెక్యూర్ వాల్స్లో సేవ్ చేసి పెడతారు. సో ఇప్పుడు ఇది డిజిటల్ ఫామ్లో ఉంది కదా, సపోజ్ నాకు ఫ్యూచర్లో దీన్ని ఫిజికల్గా కన్వర్ట్ చేసుకోవాలి, నాకు బులియన్లో కానీ, కాయిన్స్లో కానీ మనకి డెలివరీ కావాలి అంటే పాసిబుల్ అంటే డెఫినెట్గా పాసిబుల్. కాకపోతే దానికి 3% మేకింగ్ ఛార్జెస్ అనేది వేసి సేఫ్గా మీ ఇంటికి మాత్రం డెలివరీ ఈజీగా చేసేస్తారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం ఏదైతే గుర్తుపెట్టుకోవాలి డిజిటల్ గోల్డ్ కోసం అంటే, ఇప్పుడు మనం ఆర్నమెంటల్ జ్యువెలరీ లేకపోతే బులియన్ పర్చేస్ చేసినప్పుడు మనం అది తరతరాలకి ఇవ్వడానికి నగలు, అమ్మమ్మ నగలు, తాత నగలు అని చెప్పి మనము జనరేషన్స్కి పాస్ ఆన్ చేస్తూ ఉంటాం కదా. సో మీరు డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీకు ఆప్షన్ ఉండదు. ఎందుకంటే దీని మెచ్యూరిటీ టైం వచ్చేసి 5 to 7 years ఉంటుంది. అప్ టు 5 to 7 years మాత్రమే మీరు డిజిటల్ గోల్డ్ని హోల్డ్ చేయగలరు. 5 to 7 years తర్వాత మీరు ఈధర్ దాన్ని క్యాష్లో లిక్విడేట్ అయినా చేసుకోవాలి, లేదంటే ఆ గోల్డ్ ఏదైతే మీరు కొన్నారో దాన్ని డెలివరీ తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చే ఆప్షన్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే మన దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొని వాటిని రకరకాల గోల్డ్ ETFs ఇంకా లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు రకరకాల ETFsలో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ ETF వాళ్ళు ఛార్జ్ చేసే మెయింటెనెన్స్ కాస్ట్, మళ్ళీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు మెయింటైన్ చేసే అది ఒక మెయింటెనెన్స్ కాస్ట్, రెండు యాడ్ అయ్యి మనకి ఓవరాల్గా యాన్యువల్గా మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా పెరిగిపోతుంది. సో దానివల్ల గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే రిటర్న్స్ చాలా తక్కువ ఉంటాయి కంపేర్ టు ఎనీ అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఇంకొకవేళ మీరు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ 1 year లోపలే కనుక అమ్మేస్తున్నారంటే మీకు ఎగ్జిట్ లోడ్ కాస్ట్ అని అది కూడా ఒక 1-2% అనేది ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఇంకా మీరు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారంటే మీరు మినిమం ఒక 500 రూపీస్ ఉన్నా చాలు, మీరు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు మనము గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కంటే బెటర్ ఆప్షన్ ఏముంది, గోల్డ్ ETFs గురించి మాట్లాడుకుందాం. సో గోల్డ్ ETFs ఏం చేస్తారనంటే మన దగ్గర నుంచి సపోజ్ మీరు ఒక 100 రూపీస్, నేను ఒక 1000 రూపీస్, ఇంకొక 10,000 రూపీస్ ఇలా అందరి దగ్గర నుంచి డబ్బులు అనేది పుల్ చేసి వాటిని ఇందాక మనం ఏవైతే రిఫైనింగ్ కంపెనీస్ మాట్లాడుకున్నామో MMT, ఆగ్మాంట్, సేఫ్ గోల్డ్ అని ఇలాంటి గోల్డ్ రిఫైనింగ్ కంపెనీస్లో వాళ్ళు అనేది ఇన్వెస్ట్ చేసి ఈ ETF గోల్డ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రాక్ చేసి గోల్డ్ ప్రైస్ ఎంతైతే ఉందో దాన్ని ఈజీగా రెప్లికేట్ చేసేలాగా ఈ ఇండెక్స్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. గోల్డ్ ETF జస్ట్ స్టాక్స్ లాంటివే. సో మీరు మీ ట్రేడింగ్ టర్మినల్కి వెళ్ళి మీరు ఏదైతే గోల్డ్ ETFని సర్చ్ చేస్తున్నారో సర్చ్ చేసి ఈజీగా బై చేస్తే ఆ గోల్డ్ ETFస్ని మీరు మీ డీమ్యాట్ అకౌంట్లో ఎన్ని ఇయర్స్ అయినా 20, 30, 40, 100 ఇయర్స్ ఎన్ని ఇయర్స్కైనా ఈజీగా మీరు స్టోర్ చేసి మీరు గోల్డ్లో ఇన్వెస్టెడ్ ఉండొచ్చు. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇంకా ETFs ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ కాదు కాబట్టి మనకి మేకింగ్ ఛార్జెస్ కానీ GST ఛార్జెస్ కానీ ఏవి ఉండవు. ఒకవేళ మీరు ఈ ETFని కనుక ఫిజికల్ ఫామ్లో గోల్డ్ డెలివరీ తీసుకోవాలంటే మినిమం క్వాంటిటీ వచ్చేసి 1 kilogram. సో ఇది అంత ఈజీ మెథడ్ కాదు ఫిజికల్ గోల్డ్ని మనం డెలివరీగా తీసుకోవడానికి. దాని మీద మళ్ళీ 3% అనేది మేకింగ్ ఛార్జెస్ కూడా యాడ్ అవుతాయి. సో ఇప్పుడు ఇవన్నీ విన్నాక మీరు ఇంకొక బెటర్ ఆప్షన్ ఏదైనా ఉందా, ఇవన్నిటికంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చేది ఏమన్నా ఉందా అని నన్ను అడిగితే ఎస్, దానికి ఆన్సర్ SGB, సావరెన్ గోల్డ్ బాండ్స్. ఇవి గవర్నమెంట్ ద్వారా ఇష్యూడ్ అయిన సెక్యూరిటీస్.
ఇవి మనకి బాండ్స్ రూపంలో వస్తాయి. ఇవి ఆర్బీఐ వాళ్ళు ఒక స్పెసిఫిక్ డేట్స్లో రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇవి ఆర్బీఐ ద్వారా ఇష్యూ అయిన బాండ్స్ కాబట్టి ఇవి 100% సేఫ్ అండ్ సెక్యూర్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ ఎస్జీబీస్ అనేవి మీరు స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా మీ ట్రేడింగ్ టెర్మినల్ నుంచి కొనొచ్చు, లేదా ఆఫ్లైన్ మీన్స్లో కూడా పోస్ట్ ఆఫీసెస్ లేకపోతే కొన్ని గవర్నమెంట్ బ్యాంక్స్లో కూడా మీకు దీన్ని ఈజీగా ఒక ఫామ్ ఫిల్అప్ చేసి మీకు ఎస్జీబీ అనేది కొనొచ్చు. ఈ ఎస్జీబీ కొనేటప్పుడు మీరు ఫామ్లో మీ డీమ్యాట్ ఐడి ఎప్పుడైతే ఇస్తారో ఈ ఎస్జీబీ మీరు కొన్నవి మీ డీమ్యాట్ అకౌంట్లో సేఫ్గా ఉంటాయి. సో ఇప్పుడు మనం దీన్ని డీమ్యాట్ అకౌంట్లో సేవ్ చేసి పెట్టుకోవచ్చు అనుకుంటున్నాం కదా. సో అలా సేవ్ చేస్తున్నాం అని అంటే 20-30 ఇయర్స్ లేకపోతే లైఫ్ లాంగ్ ఎన్ని రోజులైనా మనం దీన్ని సేవ్ చేసి పెట్టుకోవచ్చా, ఇన్వెస్టెడ్ ఉండొచ్చా అంటే దానికి ఆన్సర్ ఈజ్ నో. ఎందుకంటే దీన్ని సేమ్ డిజిటల్ గోల్డ్ లాగే దీన్ని అప్ టు 8 ఇయర్స్ తర్వాత మనము లిక్విడేట్ చేసేసుకోవాలి. ప్లస్ ఇంకొక మేజర్ ప్రాబ్లం దీంట్లో ఏమొస్తుంది అని అంటే 8 ఇయర్స్ అనేది లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఈ లోపల కనుక మీరు గోల్డ్ని అమ్మాలి అనుకుంటే దాన్ని అమ్మలేరు. ఇందాకేమో అన్నిటికంటే బెస్ట్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ అంటున్నావు, ఇది ఇంకొక బెటర్ ఆప్షన్ అంటున్నావు, కానీ 8 ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది, మనం ఎప్పుడు కాస్తే అప్పుడు అమ్మలేమంటున్నావు. మరి ఇది ఎందుకు బెస్ట్ అని మీకు అనిపిస్తుండొచ్చు కదా. ఈ డ్రాబ్యాక్స్ ఉన్నప్పటికీ దీంట్లో 2 మేజర్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మీ గోల్డ్ ఎంతైనా అప్రిషియేట్ అవ్వనియండి, ఈ 8 ఇయర్స్లో ఏదైతే అప్రిసియేషన్ మీద ఉంటుందో దాని మీద మీరు 1 రూపీ ట్యాక్స్ కూడా కట్టక్కర్లేదు. సపోజ్ మీకు ఒక 10 లక్షలు ప్రాఫిట్ వస్తే ఆ 10 లక్షలు ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది మీకు. ఇంకా సెకండ్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ 2.5% సింపుల్ ఇంట్రెస్ట్ మీకు వస్తుంది మీ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ మీద. అది 1.25% ఫస్ట్ 6 మంత్స్కి, ఇంకొక 1.25 మంత్స్ సెకండ్ మంత్కి వస్తుంది. సో మీకు ఈ 2 మేజర్ అడ్వాంటేజెస్ మీకు ఇంకా అక్రాస్ ఏ గోల్డ్ ఆప్షన్స్లో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో కూడా ఉండదు. సో ఫస్ట్ వచ్చేసి 2.5% సింపుల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ మీకు వస్తుంది. కాకపోతే ఈ 2.5% ఇంట్రెస్ట్ ఏదైతే వస్తుందో అది ట్యాక్సబుల్. కానీ మీ ఈ 8 ఇయర్స్ ఏదైతే హోల్డ్ చేస్తారో మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత మీ గోల్డ్ని లిక్విడేట్ చేసి అమ్మేస్తారో దాని మీద వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ మీరు 1 రూపీ కూడా కట్టక్కర్లేదు. సో దీనివల్ల ఈ ఎస్జీబీ అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అవుతుంది మీరు ఒకవేళ షార్ట్ టర్మ్ టు మిడ్ టర్మ్ కనుక ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే. ఇంకా ఈ ఎస్జీబీని యూనిట్స్లో పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో మీ మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ మీరు కొనాల్సి ఉంటుంది. అండ్ మీరు ఎస్జీబీ కావాలి అని అనుకుంటే మీరు ఫిజికల్గా డెలివరీ అంటూ ఉండదు. మీరు 8 ఇయర్స్ తర్వాత దీన్ని లిక్విడేట్ చేసి క్యాష్ రూపంలో తీసుకొని మీరు బయటికి వెళ్ళి డెఫినెట్గా ఫిజికల్ గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు. సో ఇప్పటి వరకు మనము ఫిజికల్ గోల్డ్, డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్, ఎస్జీబీ ఇవన్నిటి గురించి మాట్లాడుకున్నాం కదా. ఇవన్నీ ఒక్కసారి సమ్మరైజ్గా ఈజీగా ఒక ట్యాబులర్ ఫామ్లో మనం అర్థం చేసుకుందాం. ఈ ట్యాబులర్ ఫామ్లో మనం వేసుకుంటున్నాం కాబట్టి మనకి క్లియర్గా ఈజీగా ఈ 5 డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్లో మనము దేంట్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత రిటర్న్స్ వస్తాయి, మన గోల్డ్ మన పర్పస్ని బట్టి మనం ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనేది మనకి క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనము 5 డిఫరెంట్ లేయర్స్గా మనం డివైడ్ చేసేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ గోల్డ్, సెకండ్ వచ్చేసి డిజిటల్ గోల్డ్, థర్డ్ వచ్చేసి ఎస్జీబీ, ఫోర్త్ వచ్చేసి గోల్డ్ ఈటీఎఫ్, ఇంకా ఫిఫ్త్ వచ్చేసి గోల్డ్ మ్యూచువల్ ఫండ్. ఫిఫ్త్లో గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఎందుకు పెట్టాము అని అంటే అన్నిటికంటే ఛార్జెస్ వాటికే ఎక్కువ అనుకున్నాం కదా. సో దానికి అన్నిటికంటే లీస్ట్ రిటర్న్స్ ఉంటాయి. సో దాన్ని మనం 5th ప్లేస్లో పెట్టేస్తాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ మేకింగ్ ఛార్జెస్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఫిజికల్ గోల్డ్ అంటే డెఫినెట్గా మీకు 3% మేకింగ్ ఛార్జెస్ అని ఉంటాయి. ఇది మనము ఆర్నమెంటల్ జ్యువెలరీ గురించి మాట్లాడుకోవట్లేదు, బులియన్ గురించి మాట్లాడుకుంటున్నాం. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాబట్టి. సో మీకు ఫిజికల్ గోల్డ్లో మేకింగ్ ఛార్జెస్ అనేవి 3% ఉంటాయి. డిజిటల్ గోల్డ్లో కూడా 3% ఉంటాయి. అది మీరు ఒకవేళ డెలివరీ తీసుకుందాం అనుకుంటే. ఇంకా మిగతా 3 ఎస్జీబీ కానీ మ్యూచువల్ ఫండ్లో కానీ గోల్డ్ ఈటీఎఫ్లో కానీ మనకి ఫిజికల్ గోల్డ్ ఉండదు కాబట్టి మేకింగ్ ఛార్జెస్ అనేవి నిల్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ మనము జిఎస్టీ గురించి మాట్లాడుకుందాం. జిఎస్టీ ఏమో మీకు ఫిజికల్ గోల్డ్ ఇంకా డిజిటల్ గోల్డ్లో 3% అనే జిఎస్టీ ఉంటుంది. ఇంకా మిగతా దేంట్లోనూ మీకు జిఎస్టీ ఛార్జెస్ అనేవి ఉండవు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెన్స్ రేషియో. ఎక్స్పెన్స్ రేషియో అంటే మనం ఇందాక ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైనా మేనేజ్మెంట్ చేసా మేనేజ్మెంట్ ఫీజ్ అనుకున్నాం చూడండి, వాటిని మనం ఎక్స్పెన్స్ రేషియో అంటాం. సో ఫిజికల్ గోల్డ్ ఇంకా డిజిటల్ గోల్డ్లో ఇంకా సావరెన్ గోల్డ్ బాండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో అనేవి ఉండవు. కానీ అదే కనుక మీరు ఈటీఎఫ్స్ తీసుకుంటే మనము ఈటీఎఫ్స్ మనం తీసుకున్న డబ్బులు వాళ్ళు రకరకాల గోల్డ్ మైనింగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఆ ఫండ్స్ మేనేజ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాం కదా. సో దానికోసము ఈటీఎఫ్స్ వాళ్ళు 0.5 నుంచి 1% వరకు యాన్యువల్లీ మనకి మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఇలా రకరకాల ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేస్తారని చెప్తున్నాం కదా. సో ఈటీఎఫ్ వాళ్ళు ఛార్జ్ చేసే 0.5 to 1% ఏదైతే ఉందో అది,
ప్లస్ ఈ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు మళ్ళీ అడిషనల్గా ఇంకొక 0.5 to 1% అనేది వాళ్ళ మెయింటెనెన్స్ ఛార్జెస్గా యాడ్ చేస్తారు. సో ఈ రెండు యాడ్ అయిపోయి మనకి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిట్ లోడ్. ఈ ఎగ్జిట్ లోడ్ అనేది ఓన్లీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లోనే ఉంటుంది. అది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 1 year లోపల కనుక మీరు మీ గోల్డ్ని అమ్మేస్తే 1 నుంచి 2% ఎగ్జిట్ లోడ్ అనేది కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఇంకా బ్రోకరేజ్ అండ్ ఛార్జెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఫిజికల్ గోల్డ్ ఇంకా డిజిటల్ గోల్డ్లో ఎటువంటి బ్రోకరేజ్ ఇంకా ఛార్జెస్ ఉండవు. ఎస్జీబీ ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్స్ కనుక మీరు మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎటువంటి ఛార్జెస్ ఉండవు. ఎస్జీబీ ఇంకా గోల్డ్ ఈటీఎఫ్స్ మీరు ఒక డిస్కౌంట్ బ్రోకర్ లైక్ జెరోదా, అప్స్టాక్స్ ఇలాంటి వాటి నుంచి ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు కూడా మీకు బ్రోకరేజ్ ఇంకా ఛార్జెస్ అనేవి ఉండవు. సో ఇప్పుడు ఈ 5 ఇన్స్ట్రుమెంట్స్ లాస్ట్ 5 yearsలో మనం ఇన్వెస్ట్ చేస్తే ఆ 5 yearsలో సిఏజీఆర్ 9% ఇచ్చింది అనుకుంటున్నాం కాబట్టి 45% రిటర్న్స్ వస్తాయి. సో ఈ 45% యాక్చువల్ రిటర్న్స్ కావు. సో ఇవన్నీ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ తీసేసిన తర్వాత యాక్చువల్ రిటర్న్స్ ఎంత వస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనము అడిషనల్ రిటర్న్స్ గురించి మాట్లాడుకుంటే అడిషనల్ రిటర్న్స్ ఓన్లీ ఎస్జీబీ ఒక్కటే ఇస్తుంది కదా 2.5% ఎవ్రీ ఇయర్. సో ఎస్జీబీ ఒక్కటే 2.5% అడిషనల్ రిటర్న్స్ ఉన్నాయి. ఇంకేవి మనకి రిటర్న్స్ అనేవి ఇవ్వట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎఫెక్టివ్ రిటర్న్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. ఎఫెక్టివ్ రిటర్న్స్ లో మనకి ఫిజికల్ గోల్డ్ వచ్చేసి 39% వస్తుంది. ఎందుకంటే 45% రిటర్న్స్ వచ్చినప్పటికీ 3% మేకింగ్ ఛార్జెస్ 3% జిఎస్టీలో పోతుంది కాబట్టి మనకి 39% అనేది ఎఫెక్టివ్ రిటర్న్స్ ఉంటాయి ఫిజికల్ గోల్డ్లో. అదే డిజిటల్ గోల్డ్లో వస్తే మనకి మేకింగ్ ఛార్జెస్ 3% ఉండవు కాబట్టి ఓన్లీ జిఎస్టీ ఛార్జెస్ 3% ఉంటాయి కాబట్టి 45లో 3% తీసేస్తే 42% అనేది మనకి ఎఫెక్టివ్ రిటర్న్స్. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు డిజిటల్ గోల్డ్ కనుక డెలివరీ తీసుకుంటే అప్పుడు మళ్ళీ ఇంకొక 3% మేకింగ్ ఛార్జెస్ పోతాయి కాబట్టి అది కూడా మీ ఎఫెక్టివ్ రిటర్న్స్ 39%కి వచ్చేస్తుంది. ఇంకా అన్నిటికంటే బెస్ట్ సావరెన్ గోల్డ్ బాండ్స్ అని ఎందుకు అన్నాము అని అంటే మీకు ఏదైతే 45% రిటర్న్స్ ఉన్నాయో ఆ 45% రిటర్న్స్ వస్తాయి. ప్లస్ ఎవ్రీ ఇయర్ 2.5% రిటర్న్స్ వస్తూ ఉంటాయి. సో 2.5 into 5 చేస్తే 12.5% అడిషనల్ రిటర్న్స్ ఉంటాయి. సో 45 plus 12.5 57.5% రిటర్న్స్ వస్తాయి. ఇంకా మీరు ఇందాక మాట్లాడుకున్నట్టు 8 yearsకి మీరు కనుక మెచ్యూరిటీ వరకు హోల్డ్ చేస్తున్నారు కాబట్టి ఇది కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ఈటీఎఫ్ 1% వాళ్ళు మేనేజ్మెంట్ ఫీగా ఛార్జ్ చేస్తున్నారు అనుకుంటున్నాం కాబట్టి ఎవ్రీ ఇయర్ 1 year మనం ఎక్స్పెన్స్ రేషియోగా తీసేస్తున్నాం కాబట్టి 45లో 5% పోతే అప్పుడు 40% అనేది మీకు యాక్చువల్ ఎఫెక్టివ్ రిటర్న్స్ వస్తాయి ఈటీఎఫ్స్ ద్వారా. ఇంకా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఈటీఎఫ్ వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు అది ఛార్జ్ చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళ అడిషనల్ కాస్ట్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇవన్నీ పోయిన తర్వాత ఎఫెక్టివ్ రిటర్న్స్ ఓన్లీ 30% మాత్రమే వస్తుంది. దీనికోసమే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కాదు అని ముందర నుంచే చెప్తున్నాం. సో ఇప్పుడు మనం మినిమం ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఫిజికల్ గోల్డ్ లో మనకి మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 0.5 to 1 gram. అంటే మీరు గోల్డ్ కాయిన్ కొనాలన్నా కూడా 0.5 gram to 1 gram నుంచి ఈజీగా కొనొచ్చు. డిజిటల్ గోల్డ్ అనేది అన్నిటికంటే బెస్ట్ ఎస్ఐపి చేసే వాళ్ళకి. ఎందుకు అంటే అది జస్ట్ 1 rupee మినిమం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి. సో స్టూడెంట్స్ కానీ ఇప్పుడే జాబ్ వచ్చిన వాళ్ళు కానీ ఎవ్రీ మంత్ కొంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి డిజిటల్ గోల్డ్ డెఫినెట్గా బెటర్ ఆప్షన్. ఎందుకంటే 1 rupeeతో ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి సావరెన్ గోల్డ్ బాండ్. దీంట్లో మీరు 1 unit కొనాలి అంటే 1 unit అంటే 1 gram అంటున్నాం కాబట్టి సో అప్పుడు 1 gram వాల్యూ ఎంతైతే ఉంటుందో అది మీ మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా గోల్డ్ ఈటీఎఫ్స్ వచ్చేసి గోల్డ్ ఈటీఎఫ్స్ రకరకాలు ఉంటాయి. ఒకవేళ మనం స్పెసిఫిక్గా లిక్విడ్ బీస్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా అది యాజ్ లో యాజ్ 44 rupees అరౌండ్ 44 rupeesలో మీరు ఈజీ 1 unit 1 share గోల్డ్ ఈటీఎఫ్ ఈజీగా కొనేసుకోవచ్చు. ఇంకా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో వస్తే మీ మినిమం ఇన్వెస్ట్మెంట్ వాల్యూ వచ్చేసి 500 rupees. ఇప్పుడు ఇందులో మనం ఎస్ఐపి ఎందులో చేసుకోవచ్చు అనుకుంటే ఫిజికల్ గోల్డ్లో డెఫినెట్గా ఎస్ఐపి చేయలేము, అంటే చెయ్యొచ్చు, కాకపోతే మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ప్లస్ మీరు ప్రతిసారి 0.5 gram 1 gram అలా కొనుక్కుంటూ దాన్ని అక్యుములేట్ చేయలేరు కదా. సో దీంట్లో ఎస్ఐపి అనేది వర్కౌట్ అవ్వదు. డిజిటల్ గోల్డ్లో మీరు ఎస్ఐపి ఈజీగా చేయొచ్చు. ఎంత కొంత 100 rupees కానీ 500, 1000, 10,000 మీరు ఎంతైతే అంత ఇన్వెస్ట్ చేస్తున్నారో అవి యాడ్ అవుతూ ఉంటాయి. ఎస్జీబీలో కూడా మీరు ఎస్ఐపి లాగా చేయలేరు, ఎందుకంటే ఒక స్పెసిఫిక్ టైమ్స్లో స్పెసిఫిక్ డేట్స్లో ఆర్బీఐ బాండ్స్ని ఇష్యూ చేస్తుంది కాబట్టి ఓన్లీ అప్పుడే మీరు పర్చేస్ చేయగలరు. నెక్స్ట్ గోల్డ్ ఈటీఎఫ్, దీంట్లో కూడా ఎస్ఐపి లాగా చేస్తూ ఉండొచ్చు. ఇంకా మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీరు ఎవ్రీ మంత్ 500 అలాగా ఈజీగా ఎస్ఐపి చేయొచ్చు. ఇప్పుడు వీటి అన్నిట్లో మనకి ఫిజికల్గా డెలివరీ తీసుకునేది ఆబ్వియస్లీ ఫిజికల్ గోల్డ్ అంటే మనకి డెలివరీ ఎలాగో ఉంది. డిజిటల్ గోల్డ్లో కూడా మనం డెలివరీ తీసుకోవచ్చు. సావరెన్ గోల్డ్ బాండ్స్లో మీరు డెలివరీ అనేది తీసుకోలేరు. ఈటీఎఫ్స్లో తీసుకోవచ్చు కానీ అది అప్ టు 1 kilogram మినిమం డెలివరీ తీసుకోవాలి, అది నాట్ పాసిబుల్. ఇంకా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో డెలివరీ అనేది ఉండదు. ఇప్పుడు మనం 10 year గురించి మాట్లాడుకుందాం. సో ఫిజికల్ గోల్డ్ అనేది మీరు లైఫ్ టైం సేవ్ చేసి పెట్టుకోవచ్చు. డిజిటల్ గోల్డ్కి 5 to 7 years అనేది మెచ్యూరిటీ ఉంటుంది.
తర్వాత మీరు లిక్విడేట్ అయినా చేసుకోవాలి, లేకపోతే ఫిజికల్గా డెలివరీ అయినా తీసుకోవాలి. ఇంకా ఎస్జీబీ కూడా అంతే, అప్ టు 8 years మీకు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. 8 years తర్వాత మీరు ఫిజికల్ డెలివరీ అనేది తీసుకోలేరు, కానీ మీరు దాన్ని అమ్మేసి మీరు దాన్ని క్యాష్గా లిక్విడేట్ మాత్రం చేసుకోవచ్చు. ఈటీఎఫ్స్ అనేది మీరు లైఫ్ లాంగ్ ఎన్ని రోజులైనా అన్ని రోజులు ఈజీగా మీ డీమ్యాట్ అకౌంట్లో సేవ్ చేసి పెట్టుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ కూడా అంతే, లైఫ్ టైం ఎన్ని రోజులైనా మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనము లోన్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్లో దేని మీద మనకి ఎంత లోన్ వస్తుంది అని. సో ఫస్ట్ మనకి ఫిజికల్ గోల్డ్లో గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బులియన్స్ మీద అసలు ఎటువంటి లోన్ రాదనుకున్నాం కదా, కానీ కాయిన్స్ మీద అప్ టు 50 grams వరకు మీకు లోన్ వస్తుంది. డిజిటల్ గోల్డ్ మీద మీకు ఎటువంటి లోన్ అనేది ఉండదు. ఇంకా ఎస్జీబీలో మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్జీబీ మీరు ప్లెడ్జ్ చేసి మీరు బయట లోన్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ గోల్డ్ ఈటీఎఫ్ ఇంకా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, ఈ రెండింటిని మీరు ప్లెడ్జ్ చేస్తే మీకు ట్రేడింగ్ కోసం క్యాపిటల్ వస్తుందేమో, కానీ బయట మీకు లోన్ అనేది రాదు. ఇప్పుడు నెక్స్ట్ ట్యాక్స్, మీరు ఏదైతే ఫిజికల్ గోల్డ్, డిజిటల్ గోల్డ్, ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నిట్లో మీరు ఎప్పుడైతే లాంగ్ టర్మ్గా పెడుతున్నారో ఇన్వెస్ట్మెంట్, అప్పుడు మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కట్టాలి. కానీ ఓన్లీ ఎస్జీబీ ఒక్కదానికే మీరు 0 ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. సో ఎస్జీబీ అనేది ట్యాక్స్ ఫ్రీ. సో ఇప్పుడు మనము ఇవన్నిట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడ కొనాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ కనుక మీరు ఫిజికల్ గోల్డ్ గురించి మాట్లాడుకుంటే అవి మీరు ఎటువంటి అయినా షాప్కైనా వెళ్ళచ్చు, డీలర్స్ దగ్గర కొనొచ్చు, బ్యాంక్స్లో కొనొచ్చు. అక్కడ మీరు ఫిజికల్ గోల్డ్ బులియన్ అనేది ఈజీగా కొనొచ్చు. డిజిటల్ గోల్డ్ ఇందాక మనం అనుకున్నట్టు అమెజాన్, ఫోన్పే, అప్ స్టాక్స్ ఇలాంటి రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అక్కడ మీరు ఈజీగా కొనొచ్చు. ఇంకా సావరెన్ గోల్డ్ బాండ్స్ వచ్చేసి మీరు అప్ స్టాక్స్, జెరోదా ఇలాంటి ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో కొనొచ్చు, లేదంటే ఆఫ్లైన్గా మీరు బ్యాంక్స్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కూడా ఈజీగా ఎస్జీబీస్ అనేది కొనొచ్చు. ఇంకా నెక్స్ట్ మీరు గోల్డ్ ఈటీఎఫ్స్ కూడా జెరోదా కానీ అప్ స్టాక్స్ కానీ ఇలాంటి ఏదైనా ఒక బ్రోకర్ దగ్గర నుంచి మీరు ఈజీగా పర్చేస్ చేయొచ్చు. ఇంకా మీరు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే రకరకాల యాప్స్ ఉన్నాయి, లైక్ కాయిన్, గ్రో, కుబేరా ఇలాంటి రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. బట్ దేంట్లో అయినా మీరు ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ మనం టేబుల్ వేసేసుకున్నాం కాబట్టి ఇవన్నిట్లోకి మనకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ వచ్చేసి ఎస్జీబీ అనుకుంటున్నాం కదా. ఇది నేను చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు, మనకి ఈ టేబులే చెప్తుంది. ఎందుకంటే ఎస్జీబీ అనేది అన్నిటికంటే ఎక్కువ 57.5% రిటర్న్స్ అనేది ఇస్తుంది. అదే ఒకవేళ మీరు స్టూడెంట్ ఎస్ఐపి చేయాలనుకుంటే డిజిటల్ గోల్డ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్, మీరు అది కూడా ఒకసారి చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఈ టేబుల్లో షార్ట్ టర్మ్ కోసం, లాంగ్ టర్మ్ కోసం, ట్యాక్స్ ఫ్రీ అయితే ఏం ఆప్షన్ ఉంది, ఎస్ఐపి చేయాలంటే ఏ మోడ్లో చేయాలి, మన రిక్వైర్మెంట్ బట్టి, మనకు అవసరాన్ని బట్టి, మన క్యాపిటల్ని బట్టి దేంట్లో ఇన్వెస్ట్ చేయాలని మనకి క్లియర్గా అర్థమైంది. ఇవి ఒక్కటే కాకుండా మీరు గోల్డ్ ర్యాలీలో కనుక పార్టిసిపేట్ చేయాలి, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే మీరు స్టాక్స్ కూడా ఈజీగా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్లో గోల్డ్ స్టాక్స్ అనేవి 20 to 25% యాన్యువల్గా రిటర్న్స్ ఇస్తున్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో మనం రకరకాల గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ తెలుసుకున్నాం కదా. సో ఈ ఫెస్టివల్ సీజన్ మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా గోల్డ్ బులియన్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటుంటే వాళ్ళకి ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయని వాళ్ళకి తెలియజేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయండి, వీడియో షేర్ చేయడం ద్వారా. ఇంకా మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్ ఉన్నా కింద కమెంట్ జోన్ లో కమెంట్ పెట్టండి, మేము వాటిని డెఫినెట్ గా మీకు ఆన్సర్ చేస్తాము. ఇంకా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ ఇంకో వీడియోతో వస్తాను. నేను మీ నిహాల్ బండపల్లి. గుడ్ బై.